Hello grapplers, welcome back to episode 7 of our free machine learning course in Telugu. And మన ప్రీవియస్ వీడియోలో అయితే మనం బేసిక్ డేటా టైప్స్ గురించి అయితే డిస్కస్ చేసాం. వెరాస్ ఇన్ దిస్ వీడియో విల్ బి డిస్కసింగ్ అబౌట్ సీక్వెన్స్ టైప్స్ లో ఉన్నటువంటి ద వెరీ ఫస్ట్ గా అయినటువంటి లిస్ట్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అసలు లిస్ట్ అంటే ఏంటి, దాని యొక్క ఫార్మల్ డెఫినేషన్, దాంట్లో ఉన్నటువంటి ఇండెక్సింగ్ ఆర్ స్లైసింగ్, ఈ టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యుల్ గెట్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ లిస్ట్ అని చెప్పేసి మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది. ఓకే, సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ లిస్ట్, అసలు లిస్ట్ అంటే ఏంటి, ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. A list is an ordered mutable collection of items that allows duplicates. ఆబ్వియస్ గా డెఫినేషన్ అయితే అర్థమైంది. ఓకే, సో ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే స్టార్ట్ చేద్దాం. అంతకంటే ముందు మన ప్రీవియస్ వీడియోలో వేరియబుల్ అంటే ఏంటి, నీ దగ్గర ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూని తీసుకెళ్ళి నువ్వు కంటైనర్లో స్టోర్ చేస్తావు. ఓకే, దాన్ని మనం వేరియబుల్ అంటాం. ఒకవేళ నీ దగ్గర మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి, సో మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, ఒకటి కాకుండా ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ఉంటుంది, బట్ దాన్ని కూడా నువ్వు ఒకే కంటైనర్లో స్టోర్ చేయాలి అంటే నువ్వు లిస్ట్ యూస్ చేయాలి. ఆర్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీ మామ్ వచ్చేసి మీకు గ్రాసరీస్ తీసుకురమ్మని చెప్తారు సూపర్ మార్కెట్కి వెళ్ళి. ఓకే, సో ఒక 5 ఐటమ్స్ చెప్పారు. నువ్వేం చేస్తావు, సో 5 ఐటమ్స్ని 5 డిఫరెంట్ పేపర్స్లో, లైక్ ఒక పేపర్లో యాపిల్, ఇంకొక పేపర్లో బ్రెడ్, ఇంకొక పేపర్లో మిల్క్, ఇలా 5 డిఫరెంట్ పేపర్స్లో రాసి పాకెట్లో పెట్టుకొని అయితే నువ్వు తీసుకెళ్ళవు సూపర్ మార్కెట్కి లిస్ట్ని. ఇన్స్టెడ్ నువ్వేం చేస్తావు, తెలివిగా సింగిల్ పేపర్ తీసుకొని దాంట్లోనే 5 ఐటమ్స్ రాసుకొని ఆ సింగిల్ పేపర్ క్యారీ చేసి గ్రాసరీస్ అన్ని సూపర్ మార్కెట్ నుంచి ఇంటికి తీసుకొస్తావు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ క్యారింగ్ 5 డిఫరెంట్ పేపర్స్ యూ జస్ట్ క్యారీడ్ 1 పేపర్. ఓకే, సో ఒకే షీట్లో రాసుకున్నాం, ఒకే దాంట్లో తీసుకెళ్ళి దాన్ని క్యారీ చేసి దాన్ని తీసుకొచ్చాం. ఇన్ ద సేమ్ వే ఒకే కంటైనర్లో మల్టిపుల్ వాల్యూస్ నువ్వు స్టోర్ చేయాలి, ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ నువ్వు స్టోర్ చేయాలి, ఆర్ ఒక ఎంప్లాయ్ ఐడీస్ కానీ, ఆర్ రోల్ నెంబర్స్ కానీ, ఆర్ సబ్జెక్టుల పేర్లు కానీ, సో ఇలా నీకు ఒక కలెక్షన్ అయితే ఉంటుంది. ఓకే, సో గ్రూప్ ఆఫ్ ఐటమ్స్, వాటన్నిటిని నువ్వు ఒకే కంటైనర్లో స్టోర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూస్ సంథింగ్ కాల్డ్ అస్ లిస్ట్. ఓకే, సో ఎలా క్రియేట్ చేయాలి, సో లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అయితే చూద్దాం. సో ఫస్ట్ మన గ్రాప్లర్స్ ఫ్యామిలీ అయితే చూద్దాం. సో గ్రాప్లర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటీగా ఉండదు లిస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. సో హే పైథాన్ ప్లీజ్ ఈ లిస్ట్ని అయితే నువ్వు ప్రింట్ చేయి అని చెప్పగానే ఇట్ విల్ ప్రింట్ అండ్ ఎంటీ లిస్ట్. సో ఇనిషియల్గా మనం కమెంట్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో యూట్యూబ్లో స్టార్ట్ చేయగానే మనకి ఎవరు కమెంట్స్ పెట్టేవాళ్ళు కాదు. లేటర్ పీపుల్ స్టార్టెడ్ లవింగ్ అవర్ కాంటెంట్ అండ్ దే స్టార్టెడ్ కమెంటింగ్ అనమాట. సో అలా మన గ్రాప్లర్ ఫ్యామిలీలోకి కొంతమంది జాయిన్ అయ్యారు. సో వాళ్ళ పేర్లు అయితే మనం ఇంక్లూడ్ చేద్దాం. సో ఫస్ట్ we have Soumya, we have Sirisha, and we have Venu, we have Gautam, we have Teja, okay, and we have Sriram Ankunta, okay, and we do have Vaishnavi. In this way we are having these guys into our family. సో వీళ్ళందరూ మన ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు. సో గ్రాప్లర్స్ ఫ్యామిలీలో అయితే వీళ్ళు జాయిన్ అయ్యారు. సో ఇలా మనం ఇంతమందిని, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఒకే లిస్ట్లో స్టోర్ చేయాలి, ఒకే కంటైనర్లో స్టోర్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు యూస్ సంథింగ్ కాల్డ్ అస్ లిస్ట్. సో ఇప్పుడు నేను రన్ చేశాను అంటే యూ కెన్ సీ ద అవుట్పుట్ అస్ లిస్ట్. ఓకే, సో మనం ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసేవాళ్ళం. సో మనం ఇంట్ స్టోర్ చేస్తే దాని టైప్ నిజంగానే పైథాన్ ఇంటిగానే స్టోర్ చేసిందా లేదా అని చెప్పి పైథాన్ని అడిగేవాళ్ళం. సో దీన్ని కూడా అలానే అడుగుదాం. సో మనం ఏం చేద్దామంటే ప్రింట్ టైప్ ఆఫ్ అని చెప్పి సో మనం పైథాన్ అడుగుదాం. హే పైథాన్ ఈ గ్రాప్లర్స్ అనేది ఏ టైప్, నువ్వు ఎలా ఇన్ఫర్ చేస్తున్నావు దాన్ని అని చెప్పి నువ్వు దాన్ని అడుగుతున్నావు. సో నువ్వు రన్ చేయగానే అది నీకేమని చెప్తుంది, లిస్ట్. హే ఈశ్వర్ నేను దీన్ని లిస్ట్లో స్టోర్ చేస్తున్నాను, ఎందుకంటే అది లిస్ట్ కాబట్టి. అది ఎలాగ అనుకునింది, ఈ స్క్వేర్ బ్రాకెట్స్తో, అండ్ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సపరేటెడ్ బై కమాస్. ఓకే, సో ఇవన్నీ చూసుకొని అది లిస్ట్లా స్టోర్ చేసింది. ఓకే, సో సింపుల్గా నీకు లిస్ట్ అంటే గుర్తు రావాల్సింది స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ఎలిమెంట్స్ సపరేటెడ్ బై కమాస్. ఓకే గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్, జాయిన్ గ్రాప్లటెక్ ఫ్యామిలీ. సో కమెంట్స్ చేయండి, సో మీరు కూడా ఈ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఓకే, సో దట్స్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. సో అలాగా మనం లిస్ట్ని అయితే నువ్వు క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొన్ని వర్డ్స్ అయితే మనం అర్థం చేసుకుందాం, బ్రేక్ డౌన్ చేద్దాం ఫస్ట్.
సో ఆర్డర్డ్ అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతోంది. ఓకే, సో సో 0th ప్లేస్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. అసలు ఈ ఆర్డర్ అంటే ఏంటి? సింపుల్ గైస్, దీన్నే వి కాల్ ఇట్ యాజ్ ఇండెక్సింగ్. ఓకే, సో ఇండెక్సింగ్ ఎందుకు కావాలి అంటే, సో ఒకవేళ ఒక క్యూ కన్సిడర్ చేసుకోండి. సో క్యూలో ఆర్ ఒక క్లాస్ తీసుకుందాం. సో క్లాస్లో 5 మెంబర్స్ టాపర్స్గా ఉన్నారు. సో ఎవరైనా మీ హెచ్ఎం కానీ వాళ్ళందరూ వచ్చి, ప్రిన్సిపల్ కానీ వచ్చి, ఈ క్లాస్లో ఫస్ట్ టాపర్ ఎవరు, సెకండ్ టాపర్ ఎవరు అండ్ థర్డ్ టాపర్ ఎవరు అని చెప్పి వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళని పిలుస్తారు, నాట్ బై నేమ్స్. సో ఫస్ట్ టాపర్ అనగానే ఎవరైతే ఫస్ట్ టాపర్గా ఉంటారో తను లేస్తాడు. ఓకే, ఆర్ థర్డ్ టాపర్ ఎవరు అంటే థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అని చెప్పగానే థర్డ్ ప్లేస్లో ఉన్న అబ్బాయి అయితే లేస్తాడు. ఇన్ ద సేమ్ వే మన లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని వీ కెన్ యాక్సెస్ ఇట్ బై నంబర్స్. సో దానికి కూడా నంబరింగ్ ఉంటుంది అండ్ ఆ నంబరింగ్ యూజ్ చేసుకుని నువ్వు వాటిని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేణుని ప్రింట్ చేయాలి. సో నేను ఏమని చెప్తా, రిమెంబర్ గైస్, ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో ప్రోగ్రామింగ్లో ఇండెక్సింగ్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ 0, వెరాజ్ ఇన్ రియల్ వరల్డ్ మనం ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అన్నాం. బట్ ప్రోగ్రామింగ్ వరల్డ్లో మాత్రం 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0, 1, 2, 3 అండ్ అది లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. ఓకే, సో యూ విల్ బి కౌంటింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తూ ఉంటావు 0, 1, 2, 3 అని చెప్పి. సో ఇప్పుడు నేను వేణుని పిలవాలి అంటే, ఇఫ్ ఐ వాంట్ ప్రింట్ వేణు, సింప్లీ 0, 1, 2. సో సింపుల్గా ఐ హ్యావ్ టు సే ప్రింట్ నా లిస్ట్ పేరు, సో గ్రాప్లస్ అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి దాంట్లో నీ పొజిషన్ వాల్యూ ఇవ్వు. సో 2. సో నేను ఎవరిని యాక్సెస్ చేయాలి? వేణు ఎక్కడ ఉన్నాడు? సెకండ్ ప్లేస్. ఓకే, సో గ్రాప్లస్ ఆఫ్ సెకండ్ 2, దాన్ని స్క్వేర్ బ్రాకెట్లో పెట్టేసావు. ఇప్పుడు నువ్వు దీన్ని ప్రింట్ చేసావు అంటే యూ కెన్ సీ ద అవుట్పుట్ యాజ్ వేణు. ఓకే, సో ఇన్ దిస్ వే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ సౌమ్య, ఐ కెన్ జస్ట్ సీ దట్ 0th ప్లేస్లో ఎవరున్నారు, 1 నాకు ప్రింట్ చేయి అని చెప్పగానే సౌమ్య అని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ శిరీష, సో 1 ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అంటే ఇట్ విల్ బి టెల్లింగ్ లైక్ శిరీష. ఇన్ దిస్ వే ఇండెక్సింగ్ యూస్ చేసుకొని you can print your elements, you can access your elements. Okay, individual elements అయితే నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇండెక్సింగ్. ఓకే, అండ్ దీన్ని మనం ఏమని చెప్పచ్చు అంటే పాజిటివ్ ఇండెక్సింగ్ అంటాం. ఓకే, సో ఇండెక్సింగ్లో 2 రకాలు. సో పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ దీంట్లోనే మనకి ఇంకొక రకం కూడా ఉంది, దాని పేరు వి కాల్ ఇట్ యాజ్ నెగటివ్ ఇండెక్సింగ్. ఓకే, సో నెగటివ్ ఇండెక్సింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. ఓకే, సో నెగటివ్ ఇండెక్స్లో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ -1. సో -1 నుండి స్టార్ట్ అవుతుంది అండ్ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవిని ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ నుంచి కనుక పాజిటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేస్తే ఐ హ్యావ్ టు కౌంట్. సో 0, 1, 2, 3, 4, 5, 6. సో ఇప్పుడు నేను 6 అని చెప్పేసి పెట్టాలి పాజిటివ్ ఇండెక్సింగ్ని. ఇప్పుడు రన్ చేశానంటే నాకు వైష్ణవి అనేది ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఈజీగా మనం ప్రింట్ చేయాలంటే, లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే నెగటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అనమాట. సో -1, -2, -3, -4, -5. సో ఇప్పుడు మనము ఇక్కడ -1 అని ఇచ్చాము అంటే లాస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. సో రైట్ మోస్ట్ ఎలిమెంట్ అయితే మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ అగైన్ వేణుని యాక్సెస్ చేయాలంటే సో -4 రన్ చేశానంటే సారీ గౌతమ్ వచ్చాడు. సో వై -1, -2, -3, -4. సో గౌతమ్ వచ్చేసి -4th పొజిషన్లో ఉన్నాడు కాబట్టి సో గ్రాప్లెస్ ఆఫ్ -4 అని చెప్పగానే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళి కౌంట్ చేసుకుంటూ వెళ్తే -1, -2, -3, -4 అని చెప్పి ఎవరైతే ఉంటారో ఆ ఎలిమెంట్ అయితే ప్రింట్ చేస్తుంది. ఆ ఎలిమెంట్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దాన్ని మనం నెగటివ్ ఇండెక్సింగ్ అంటాం. సో సింపుల్గా ఇండివిజువల్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి we use something called as indexing. లెఫ్ట్ టు రైట్ వెళ్తే పాజిటివ్ ఇండెక్సింగ్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ నెగటివ్ ఇండెక్సింగ్ విచ్ స్టార్ట్స్ విత్ -1. సో ఈ కాన్సెప్ట్ మనం ఇండెక్సింగ్ అంటాం. సూపర్. అండ్ దానికి మనం దీన్ని లిస్ట్ని ఆర్డర్డ్ అని చెప్పాం. ఎందుకు? నువ్వు ఇక్కడ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నావు. సో 0, 1, 2 అని చెప్పి ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, సో ఈ కీవర్డ్ అయితే మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఇంకొక థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అన్ని స్ట్రింగ్సే స్టోర్ చేసాం. సో ఈశ్వర్
వేరే లాంగ్వేజెస్లో అర్రేస్ ఉంటుంది. సో అర్రేస్ అండ్ లిస్ట్ సేమా అంటే ఒక విధంగా సేమ్ అని చెప్పొచ్చు. బట్ అర్రేస్లో నువ్వు ఒకే డేటా టైప్ను స్టోర్ చేయాలి. వేరాస్ ఇన్ లిస్ట్ నువ్వు డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒకే లిస్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లిస్ట్లో నేను కమా యాడ్ చేసి 1 కమా 3.45 కమా in the same way true. So any value, I can put any value. So it is an collection of heterogeneous ఎలిమెంట్స్ అనమాట. సో డిఫరెంట్ డేటా టైప్స్ కూడా నువ్వు ఒకే లిస్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే నీకు లిస్ట్లోనే ఇంకో లిస్ట్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5,6 ఇంకొక లిస్ట్ని కూడా నేను లిస్ట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ కెన్ స్టోర్ ఎనీథింగ్. సో ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. సో నువ్వు డేటా టైప్ సేమ్ ఉండాలి, హోమోజినియస్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి అంటే అలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే మనకి లిస్ట్లో లేదు. నువ్వు ఎలాంటి ఎలిమెంట్స్ అయినా ఎలాంటి డేటా టైప్స్ అయినా కూడా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో లిస్ట్ కెన్ కంటైన్ ఎనీ డేటా టైప్, ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఏమన్నాం, మ్యూటబుల్ కలెక్షన్ అని చెప్పాం. సో మ్యూటబుల్ అంటే నువ్వు దాన్ని చేంజ్ చేయొచ్చు, నువ్వు నీ ఎలిమెంట్స్ని నువ్వు చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ శిరీష. సో శిరీష ఫస్ట్ ప్లేస్లో ఉంది, నేను దాన్ని ఈశ్వర్తో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నా. ఓకే, సో ఐ కెన్ సీ దాట్ సింపుల్గా ఇదంతా తీసేద్దాం, కాసేపు ఈ గ్రాప్లెస్ అనేది ప్రింట్ చేద్దాం. ఇమీడియట్గా నెక్స్ట్ లైన్లో సో గ్రాప్లెస్ ఆఫ్ ఇండెక్స్ ఏది ఫస్ట్. సో ఫస్ట్ ఇండెక్స్లో నువ్వు ఏం చేయాలి, ఈశ్వర్ని రీప్లేస్ చేయి అని చెప్పేసి చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ ద లిస్ట్. సో ఫైనల్ లిస్ట్ మనకి ఈశ్వర్ వచ్చేసాడు ఫస్ట్ ప్లేస్లో. ఓకే, సో నువ్వు అలా నీ ఎలిమెంట్స్ని యూ కెన్ చేంజ్ అనమాట. సో అలా చేంజ్ అయ్యే కలెక్షన్ మనం ఏమంటామంటే మ్యూటబుల్ కలెక్షన్. మ్యూటబుల్ అంటే యూ కెన్ చేంజ్. ఓకే, సో చేంజెస్ అక్కడ వ్యాలిడ్ అనమాట, చేంజ్ అనేది వ్యాలిడ్. సో మ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేయొచ్చు, అది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ హౌ యూ కెన్ చేంజ్ ఇట్ యూజింగ్ దిస్ ఇండెక్సింగ్. ఆ పర్టికులర్ ఇండెక్స్ చెప్పు, దాంట్లో ఎలిమెంట్ రీప్లేస్ చేసేసి అని చెప్పి యూ కెన్ చేంజ్ ఇన్ దిస్ వే. అండ్ ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి మనం చేంజ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి. విల్ బి డిస్కసింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, సో ఇక్కడ సెకండ్ వర్డ్ కూడా అర్థమైపోయింది, మ్యూటబుల్ కలెక్షన్. సో మనం చేంజ్ చేయొచ్చు. అండ్ దట్ అలోస్ డూప్లికేట్స్ అన్నాడు. ఇక్కడ నీకు డూప్లికేట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది, ఆర్ మన లిస్ట్లో ఆల్రెడీ తేజ ఉన్నాడు. సో ఇంకొక అబ్బాయి, సో తేజ్ కుమార్ అని చెప్పారు అని జాయిన్ అంటారు అగైన్. సో ఇంకొక తేజ ఆర్ ఇంకొక శ్రీరామ్. సో ఇంకొక శ్రీరామ్, ఎంతమంది ఉన్నా సో మళ్ళీ పేర్లు అయితే సిమిలర్గా ఉంటాయి కదా. సో యూ కెన్ జస్ట్ యాడ్ దమ్ అనమాట. అండ్ ఈవెన్ నౌ ఇఫ్ యూ రన్ ద ప్రోగ్రామ్ యూ కెన్ సీ ద ఎక్స్ట్రా యాడెడ్ ఎలిమెంట్స్ ఆల్సో. సో తేజ మనకి 2 సార్లు ఉన్నాడు, శ్రీరామ్ 2 times ఉన్నాడు. సో అట్లా డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు. ఎందుకు ఈ డెఫినేషన్ ఇంత పర్ఫెక్ట్గా మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి అంటే లేటర్ కమింగ్ టపుల్స్ కానీ సెట్స్ కానీ డిక్షనరీస్ కానీ వాటిలో కూడా సిమిలర్ డెఫినేషన్స్ రాస్తాం విత్ అ స్మాల్ చేంజ్. సో అందుకని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ లిస్ట్ అనమాట. అండ్ ఈశ్వర్ ఒకవేళ మన లిస్ట్లో ఒక పలానా పర్సన్ ఉన్నాడా లేదా అని చెప్పి ఎలా చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు చెక్ వెదర్ గౌతమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ లిస్ట్ ఆర్ నాట్. సో మన లిస్ట్లో మన గ్రాప్లెస్ ఫ్యామిలీలో గౌతమ్ ఉన్నాడా లేదా అని చెప్పి ఎలా చెక్ చేయొచ్చు అని చెప్పేసి చూడాలంటే సింపుల్గా పేరు రాయండి. సో గౌతమ్ అని చెప్పి ఒక కీవర్డ్ అయితే ఉంటుంది, దాన్ని మనం ఇన్ అంటాం. ఓకే, సో యు ఆర్ జస్ట్ ఆస్కింగ్ హే పైథాన్, సో గౌతమ్ గ్రాప్లెస్ ఫ్యామిలీలో ఉన్నాడా లేదా, ఒకవేళ ఉంటే ట్రూ ప్రింట్ చేయి, లేకపోతే ఫాల్స్ ప్రింట్ చేయి అని చెప్పేసి చెప్పాం. ఇఫ్ యు రన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ విల్ సే దట్ ట్రూ, ఈశ్వర్ ఉన్నాడు. సో మన గ్రాప్లెస్ ఫ్యామిలీలో గౌతమ్ ఉన్నాడు. ఒకవేళ అలా కాకుండా ఇంకెవరైనా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సో మోనిష్ మన ఫ్యామిలీలో ఉన్నాడా లేదా అని చెప్తే ఇఫ్ యు రన్ దిస్ ప్రోగ్రామ్ ఫాల్స్. సో మోనిష్ డజంట్ బిలాంగ్ టు గ్రాప్లెటెక్ ఫ్యామిలీ. సో మన గ్రాప్లెస్ ఫ్యామిలీలో మోనిష్ లేడు. ఓకే, సో అలాగా మనకి యూ కెన్ చెక్ వెదర్ అన్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద లిస్ట్ ఆర్ నాట్ యూజింగ్ ఇన్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ కెన్ చెక్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అనమాట. ఓకే, అండ్ హియర్ కమ్స్ స్లైసింగ్. సో స్లైసింగ్ అంటే ఏంటి, సో లిస్ట్ స్లైసింగ్ అని చెప్పేసి అంటాం దీన్ని, ఈ టాపిక్. ఇక్కడ నువ్వు ఇండివిజువల్ ఎలిమెంట్స్ని అయితే ప్రింట్ చేసావు యూజింగ్ ఇండెక్సింగ్. అలా కాకుండా నాకు ఫస్ట్ 3 మెంబర్స్ని ప్రింట్ చేయాలి ఆర్ మధ్యలో ఒక 3 మెంబర్స్ని ప్రింట్ చేయాలి అని చెప్పి నీకు ఒక రిక్వైర్మెంట్ ఉంటే యూ కెన్ యూజ్ దిస్ టాపిక్ కాల్డ్ స్లైసింగ్. సో సింపుల్గా ప్రింట్ ఆఫ్ అని చెప్పి నీ లిస్ట్ పేరు,
ఇక్కడ మన లిస్ట్ ఏంటి గ్రాఫ్ లిస్ట్. అక్కడ మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసుకొని ఇక్కడ నువ్వు స్టార్ట్ ఇండెక్స్, ఇక్కడ నీ ఎండ్ ఇండెక్స్ అండ్ ఇక్కడ నీ జంప్ వాల్యూ. ఓకే, సో దీన్ని మళ్ళీ ఇంకో స్టేట్మెంట్లో ప్రింట్ చేసి దీన్ని కమెంట్ చేసి పడేద్దాం. సో స్టార్ట్ ఇండెక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సౌమ్య, శిరీష, వేణు ముగ్గురిని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో నా స్టార్ట్ ఇండెక్స్ ఏంటి 0. సో ఇక్కడ నేను 0 రీప్లేస్ చేస్తా. ఓకే, అండ్ ఇక్కడ ఎండ్ ఇండెక్స్ ఏంటి 0, 1, 2. సో ఇక్కడ నేను 2 ఇవ్వకూడదు. ఓకే, సో ఎండ్ అనేది నాట్ ఇంక్లూడెడ్. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఇదే. సో ఎండ్లో కరెక్ట్గా ఎక్కడి వరకు కావాలో అక్కడ పెడతారు. నో, ఈ వాల్యూ అనేది నీకు ఇంక్లూడ్ అవ్వదు. సో దాని ముందర వాల్యూ అయితే మనం ఇవ్వాలి. ఒక ఎక్స్ట్రా 1 వాల్యూ అయితే నువ్వు ఇవ్వాలి. సో ఇక్కడ నేను 0, 1, 2, 3 అంటే సో ఇక్కడ నేను 3 ఇస్తే నాకు 2 వరకు ప్రింట్ అవుతుంది. ఓకే, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఈ జంప్ వచ్చేసి ఎన్ని జంప్స్ తీసుకోవాలి. సో ప్రెసెంట్ అయితే మన దగ్గర జంప్స్ ఏమి లేవు కాబట్టి దాన్ని వదిలేద్దాం. సో ఇప్పుడు 0 to 3 అంటే 0, 1, 2. సో వేణు వరకు అయితే ప్రింట్ చేస్తుంది. ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ కెన్ సీ దట్ సౌమ్య, ఈశ్వర్, వేణు. సో మన ముగ్గురు అయితే మనకి ప్రింట్ అయ్యారు. ఓకే, దీన్ని కూడా కమెంట్ చేస్తాం. అండ్ ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ టిల్ ద ఎండ్, సో ఎండ్ వరకు నేను ప్రింట్ చేయాలి అంటే నువ్వు ఎండ్ ఇండెక్స్ వరకు నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా నీకు ఇన్బిల్ట్ ఒక ఫంక్షన్ ఉంటుంది LEN విచ్ ఫైండ్స్ ద లెంత్ ఆఫ్ ద లిస్ట్. ఓకే, సో ఇక్కడ నేను LEN ఆఫ్ గ్రాప్లెస్ అని చెప్పి నేను రన్ చేశాను అంటే మొత్తం లిస్ట్ నాకు ప్రింట్ అవుతుంది. సో ఈ LEN ఫంక్షన్ గురించి ఫస్ట్ చూద్దాం. సో ప్రింట్ ఆఫ్ LEN ఆఫ్ సో గ్రాప్లెస్ ఇది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. సో నీకు పైథాన్ ఇచ్చేసింది నీకు. సో ఈ మెథడ్ యూస్ చేసుకో. నువ్వు సైజ్ ఆఫ్ ద లిస్ట్ నువ్వు కనుక్కో. నువ్వు ప్రతిసారి 0, 1, 2 అలా లెక్కలేసుకోకుండా డైరెక్ట్గా ఈ మెథడ్ యూస్ చేసుకో. నేను నీకు క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తా. ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్ మన లిస్ట్లో 13 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 13 ఐటమ్స్ ఉంది. ఓకే, సో అట్లా 0 to 13 వరకు నువ్వు ప్రింట్ చేస్తే నీకు అన్ని లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ నాకు ఓన్లీ ఆడ్ ఎలిమెంట్స్ మాత్రమే, ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే నేను ప్రింట్ చేస్తాను అంటే సింపుల్గా :2. సో జంప్ నేను 2 ఇచ్చా అక్కడ. ఓకే, ఇక నేను జంప్ 2 ఇవ్వగానే వాట్ హ్యాపన్స్ రిమెంబర్, జస్ట్ గివ్ మీ మూమెంట్. యా, సో జంప్ 2 ఇవ్వగానే 2 ప్లేసెస్ జంప్ అవుతుంది. సో ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ జంప్ అవుతుంది 2 టైమ్స్. సో 1, 2. నెక్స్ట్ వేణు ప్రింట్ చేస్తుంది. సో మళ్ళీ 2 జంప్స్ తీసుకుంటుంది. గౌతమ్, తేజ. సో తేజం ప్రింట్ చేస్తుంది. మళ్ళీ 2 జంప్స్ శ్రీరామ్, వైష్ణవి. సో వైష్ణవి ప్రింట్ చేస్తుంది. సో నౌ ఇఫ్ యూ రన్ ద ప్రోగ్రామ్ మనం చూసిన సీక్వెన్స్ అయితే మనకి ప్రింట్ అవుతుంది. సో జంప్స్ అంటే నువ్వు ఎన్ని జంప్స్ తీసుకోవాలి అని చెప్పేసి మనం దానికి చెప్తాం. ఆ జంప్స్ తీసుకుని నువ్వు ఎలిమెంట్ ప్రింట్ చేయి, స్లైస్ చేసి నువ్వు అది ప్రింట్ చేయి అని చెప్పేసి చెప్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ స్లైసింగ్. అండ్ వీటికి డిఫాల్ట్ వాల్యూస్ కూడా ఉంటుంది. సో నువ్వు ఏమి ఇవ్వకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ వాల్యూస్ అనేది కన్సిడర్ చేసుకుంది. సో స్టార్ట్కి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0, ఎండ్కి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి మొత్తం లెంత్ ఆఫ్ ద లిస్ట్. సో నీ లిస్ట్ యొక్క లెంత్. అండ్ జంప్కి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 1. ఓకే, సో ఇక్కడ నేను 0 తీసేసి ఎంటీగా పెట్టేశాను. ఈవెన్ నౌ విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఆర్ ఇక్కడ నేను LEN ఆఫ్ గ్రాప్లెస్ అని చెప్పి తీసేసి అది కూడా ఎంటీ పెట్టా, మళ్ళీ అది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో అట్లా మనకి డిఫాల్ట్ వాల్యూస్ అయితే కన్సిడర్ చేసుకుంటుంది. అండ్ ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ స్లైసింగ్. సో మొత్తం మల్టిపుల్ వాల్యూస్ని నేను ప్రింట్ చేయాలి, మల్టిపుల్ వాల్యూస్ నేను యాక్సెస్ చేసుకోవాలి అంటే యూ కెన్ యూజ్ సంథింగ్ కాల్డ్ అస్ లిస్ట్ స్లైసింగ్. ఓకే, సో దట్స్ అబౌట్ అవర్ లిస్ట్. అండ్ లిస్ట్ కాంప్రహెన్షన్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది. అది లూపింగ్స్ నేర్చుకున్న తర్వాత విల్ డిస్కస్ దట్ టాపిక్ ఇన్ అ పర్టికులర్ వీడియో అనమాట. అండ్ లిస్ట్ మెథడ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం లిస్ట్ మెథడ్స్ని క్లియర్గా చూడబోతున్నాం. సో ప్రతి మెథడ్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ చూస్తాం. సో ఫైనల్ కంక్లూషన్ చెప్పాలి అంటే ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అండ్ ఒకే కంటైనర్లో స్టోర్ చేయాలి అండ్ వాటికి ఒక ఆర్డర్ మెయింటైన్ చేయాలి, డూప్లికేట్స్ ఉండొచ్చు అండ్ దాన్ని మ్యూటబుల్, ఆ లిస్ట్ని మార్చుకోవచ్చు అనే రిక్వైర్మెంట్ ఉంటే నువ్వు లిస్ట్ యూస్ చేయి. ఎలా క్రియేట్ చేయాలి? స్క్వేర్ బ్రాకెట్స్ సపరేటెడ్ బై కమాస్. అండ్ ఒక ఎలిమెంట్ ఉందా లేదని ఎలా చెక్ చేయాలి? యూజింగ్ ఇన్. అండ్ ఎలా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి? యూజింగ్ ఇండెక్సింగ్. దాంట్లో మళ్ళీ 2 రకాలు, పాజిటివ్ ఇండెక్స్, నెగిటివ్ ఇండెక్స్. పాజిటివ్ వచ్చేసి లెఫ్ట్ టు రైట్, నెగిటివ్ వచ్చేసి రైట్ టు లెఫ్ట్. అండ్ స్టార్ట్స్ విత్ 0 అండ్ స్టార్ట్స్ విత్ -1. అండ్ ఒక లిస్ట్ యొక్క సైజ్ లెంత్ ఎంత ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే LEN మెథడ్ యూస్ చేసుకోవాలి. అండ్
మల్టిపుల్ వాల్యూస్ నేను యాక్సెస్ చేసుకోవాలి, మల్టిపుల్ వాల్యూస్ని ప్రింట్ చేయాలి అంటే యూ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ లిస్ట్ స్లైసింగ్. అండ్ దాంట్లో కూడా స్టార్ట్, ఎండ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్, అండ్ ఫైనల్లీ జంప్. వాటి డిఫాల్ట్ వాల్యూస్ 0, లెంత్ ఆఫ్ ద లిస్ట్ అండ్ 1. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు లిస్ట్ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్స్ని మెన్షన్ చేయండి. విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మోర్ డీపర్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్ లిస్ట్ మెథడ్స్ అన్నీ వస్తాయి. సో స్టే ట్యూన్ అండ్ బై బై, హ్యాపీ కోడింగ్. అండ్ ఒకవేళ నచ్చితే ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ జాయిన్ అవర్ గ్రాఫిల్ టెక్ ఫ్యామిలీ. బై బై.